అందశ్రీ గారు మీ పాటలు, మీ పద్యాలు, శ్లోకాలు ఎప్పుడైనా వినిపించారా? మేమిద్దరం ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి పాటలలో మీకు అన్నది తెరవండయా కన్లు తెరువండయా విద్యా విహీనులు లెగువండయా నా బంధు ప్రియులార నగరవాసుల్లార నా మాట నన్నాలకించండయా తరతరంబుల నుండి విజ్ఞానము లేక తలడిల్లుచున్నాము చూడండయా మాల మాదిగ వారు మనవారు కారని మరి దూరముగా నుంచుచున్నామయ వారు ప్రతి పనికి మనకు అండయ్య నిలుచుండి పని చేయుచున్నారు చూడండయా తెరవండయా కళ్ళు తెరవండయా విద్యా విహీనులు లెగుబండయా అనేటువంటి నేపథ్యాన్ని దగ్గర పక్కపక్కన ఇండ్లేదా మీ ఇద్దరు? పక్కపక్క ఇండ్లే. ఎట్లా ఉండేవి చిన్నప్పటి నుంచి? వారు చిన్నప్పటి నుండి ఎలా ఉండేటోడు అంటే అందసి వారికి తినడానికి తిండి అనేది ఆ ఇంట్లో లేదు. ఎందుకు అంటే వాళ్ళ తండ్రి బొడ్డయ్య. ఆ బొడ్డయ్య గారు కొంత జాగ ఉన్నదని చెప్పిండ్రు, వాళ్ళ తండ్రికి ఉందన్నారు. అది తర్వాత ఏమైందంటే వాళ్ళ అన్నదమ్ములలో డివైడ్ అయిపోయి వీటికి ఒక 18 నుంచి 20 గుంటల భూమి మిగిలిపోయింది. కానీ 20 ఎకరాల దాకా ఉండేనట్టు 20 ఎకరాల దాకా భూమి ఉండే అప్పట్లో. కానీ అది దాదాపు అది ఎన్ని కారణాల్లో ఉండి ఉంటాయి వాటికి, మనకు టైం కూడా లేదు. ఉండే వాళ్ళు ఎవరెవరో ఏమో. ఆయన అమాయకత్వం కొంచెం, ఎందుకంటే ఈయన ఉదారంగా ఉండేవాడు, మంచి సౌమ్యుడు, అందరితోని కలిసి ఉండేవాడు.